ఒకప్పటి పెట్టుబడిదారుడిగా, ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా, కేంద్రంలో పలుమార్లు చక్రం తిప్పిన వ్యక్తిగా, ప్రస్తుతం దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా అవతరించిన చంద్రబాబు కథ వింటే ఆశ్చర్యపోక మానరు. పెట్టుబడుల ప్రపంచంలో ఆయన సాగించిన ప్రయాణం అద్భుతం. సంఖ్యలు చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. 1992లో చంద్రబాబు కేవలం 7,000 రూపాయల పెట్టుబడితో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ను ప్రారంభించారు. 2 సంవత్సరాలకే అంటే 1994లో ఐపీఓ ద్వారా దాదాపు 6.5 కోట్లు సమకూర్చుకున్నారు. 1995లో హెరిటేజ్ మార్కెట్ విలువ 25 కోట్లు మాత్రమే ఉండగా 2025 నాటికి అది 4,500 కోట్లకు పెరిగింది. చంద్రబాబు 1994లోనే మంత్రి పదవిలో ఉన్నప్పుడు తన భార్య భువనేశ్వర్కి హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం భువనేశ్వర్ వద్ద 24.37% వాటా ఉంది. వ్యాపారంలో విజయం సాధించిన చంద్రబాబు సంపన్న సీఎంగా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయనను దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఎంచారు. 7,000 రూపాయల పెట్టుబడితో మొదలైన ఈ విజయ గాథ కోట్లలో కాదు, వేల కోట్లలో విలువ సృష్టించింది. రాజకీయాల్లో వేరే, వ్యాపారాల్లో వేరే, 2 రంగాల్లోనూ సత్తా చాటిన చంద్రబాబు నేటి రోజున సంపన్న సీఎంగా నిలిచారు. అదేవిధంగా ఆయన ఎన్నో ఆరోపణలు, నిందలు కూడా ఎదుర్కొన్నారు. ఏది ఏమైనా చంద్రబాబు జర్నీ నేటి తరానికి ఎంతో ఆదర్శప్రాయమని పలువురు వక్తలు కొనియాడారు.